అట్లాగే చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ కొన్ని ఉద్దేశం వాటాలన్నీ అయితే కూడా వీళ్ళ సీజ్ చేశారు కదా ఫైనాన్షియల్ అప్పుడు. ఆస్పెక్ట్లన్నీ కూడా అంటే ఆ రోజున ఒక రకంగా చెప్పండి సిబిఐ ఈడీ కాబట్టి అదే సిఐడికి అంత కుదరదు బేసిక్. అదే అంటే ఇందులో ఈడీ ఎంటర్ అయితే నేను అనేది రేపు పొద్దున ఈడీ ఈడీ సిబిఐ ఎంటర్ అయితే ఇక అసలు బేభత్సం అవుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. అప్పుడు మొత్తం వీళ్ళ వ్యాపారాలు అంటే వైసీపీతో లింకులు ఉన్నోళ్ళు అందరినీ వ్యాపారాలని కూడా స్తంభింప చేయొచ్చు. కేంద్రం ఇన్వాల్వ్ అయితే అది జరుగుద్ది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే సార్, ఈ వారంలో ముందు పేరు నాని గారు బాగా ఈ వారంలో ఒక మంచి మైలేజ్ కొట్టేశారా అనేది ఒకటి. అలాగే రప్పరప్ప పేరుతో మొత్తం వైసీపీని రఫాడే ప్రయత్నం ఏమన్నా టీడీపీ చేయబోతుందా? ఇప్పటికే ఆయన మీద కూడా ఏదో కేసు ఏదో పెట్టారట కదా పేరు నాని గారి మీద, ఆయన దానికి ప్యాస్ చేయమని కోర్టుకు కూడా వెళ్ళారట. అంటే ఆయన మీద కేసుకైనా ఎవ్వరికి కూడా ఇవ్వరండి, నో డౌట్. అందరి కేసులు అరెస్టులు లీగల్గా ఎవరిని ఎక్కడ ఎలాగా ఫిక్స్ చేయాలి అన్నది వీళ్ళకి ఒక మంచి టీం ఉంది. ఇప్పుడు ఆ టెక్నికల్ టీము ఇంకొంచెం మూవ్ అయింది. అంటే ఇదివరకు ఏంటంటే వీళ్ళ లాయర్ చెప్పడము ఇట్లుండేది, ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళకు ఉన్నటువంటి టీము చాలా పెద్దది. అంటే మేబీ నేను విన్నదైతే సిద్ధార్థ లుద్రా వాళ్ళ టీంలో సపరేట్గా ఈ కేసులు ఎలా పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టాలి, ఛార్జ్ షీట్లో ఎలా మెన్షన్ చేయాలి, ఏ పాయింట్స్ని దీంట్లో చూపించాలి, ఇదంతా కూడా వాళ్ళు పిక్చరైజ్ చేస్తున్నట్టు వీళ్ళకి దాన్ని ఆచరణలో పెడుతున్నారు వీళ్ళు ఇక్కడ.